నేను మాదిరెడ్డి శ్రీనివాస్. ఏపీ టుడే 007కి స్వాగతం. తెలుగుదేశం జనసేన పార్టీల వాళ్ళు బీజేపీకి డెడ్ లైన్ పెట్టారంట. ఫిబ్రవరి 8 10వ తారీఖు తోటి అమావాస్య వెళ్ళిపోతుంది. ఈ 2 రోజులు మాట్లాడుకొని సీట్లు ఫైనల్ చేసుకోవాలి. మేము కలిసిపోయాం, నువ్వు వస్తావా రావా తేల్చు అని చెప్పేసి 8వ తారీఖు డెడ్ లైన్ పెట్టారు. ఎట్లా ఉందంటే ఇది, చంద్రబాబు తన పార్టీని నమ్మడు, చంద్రబాబు తన వాళ్ళని నమ్మడు, పవన్ కళ్యాణ్ తన అభిమానులు నమ్మడు. మిమ్మల్ని నమ్మి నేను అన్ని సీట్లలో పోటీ చేస్తే మీరు నన్ను గెలిపిస్తారా? నాకు కనీసం 2 చోట్ల నేను పోటీ చేస్తే ఓడిచ్చారు, మీరు నన్నే గెలిపించలేదు, మిమ్మల్ని లేనట్టా నమ్మాలంటాడు. మరి వీళ్ళిద్దరికి ఒక్కరి అవసరం ఒకరికి ఉంది. అధికారం లేదే అరగంట ఉండలేనటువంటి మనస్తత్వం చంద్రబాబు నాయుడు. కనీసం చట్టసభల్లో అడుగు పెట్టాలి, అసెంబ్లీ గేట్ అన్న తాకాలనేటటువంటి పరిస్థితి పవన్ కళ్యాణ్ది. సరే, వీళ్ళిద్దరికి ఒకరి అవసరం ఒకరు ఉండటంతో వీళ్ళేదో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీలు కలిసి ప్రయాణం చేస్తాయని చెప్పేసి ఇప్పుడు కాదు, 2022లో మార్చి 14వ తేదీన ఇప్పటం సభలో చెప్పాడు పవన్ కళ్యాణ్. వైసీపీ వ్యతిరేక ఓటు చేలటానికి వీల్లేదు, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేలటానికి వీల్లేదు, కలిసే ముందుకెళ్తాం, అన్ని పార్టీలను కలుపుకొని పోతామన్నాడు. మరి ఏమైందో తెలియదు. తెలుగుదేశం పార్టీతో కలిసి ఉన్నమాట వాస్తవమే, కానీ ఎందుకంటే తెలుగుదేశం పార్టీ తోటి 2019 ఎన్నికల్లో ఓడిపోయిన మరుక్షణం నుంచి కలిసే ఉన్నారు. అరే మనం ఒకటి అనుకుంటే ఒకటి జరిగిందే. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలుద్దామని కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బీఎస్పీతో కలిసి పొత్తు పెట్టుకొని చీలుద్దామని పోతే మనం బొక్కబోర్ల పడ్డామే అనే దాంతో వెంటనే ఏకమయ్యారు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా, ఆ రోజు నుంచి తన ఆత్మ శరీరమైనటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళకి పౌడర్ వేసి మేకప్ కొట్టి మరి ఏదైతే ఆ భారతీయ జనతా పార్టీలోకి పంపించాడు, తన దత్తపుత్రుడైనటువంటి పవన్ కళ్యాణ్ నువ్వు కూడా వెళ్ళయ్యా, ఆ పార్టీతో పొత్తు పెట్టుకో, మరి మనం మళ్ళీ ఆ పార్టీతో కలిసి వెళ్లే విధంగా ఒక ప్రయత్నం చేయమని చెప్పేసి ఈ 4.5 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి ప్రయత్నం చేస్తా ఉంటే 22 ఇప్పటం సభలో ఒక డెడ్ లైన్ లాగా విధించి, ఏం సోమవీర్రాజు కామెడీగా మాట్లాడతావా? సోమవీర్రాజు, నీ మాటలు కూడా లెక్కుందా? నాకు ఢిల్లీలో అంతుంది ఇంతుంది అని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ ఆ ఢిల్లీ పెద్దల్ని ఇంతవరకు కూడా సరే కలిసి వెళదామనే మాట అనిపించలేకపోయాడు. పైగా మరో తెలుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణలో అసలు తెలుగుదేశంతో పొత్తే ప్రశ్న లేదు అని 2018 ఎన్నికల్లో వాళ్ళు సింగిల్ గా వెళ్ళినటువంటి పరిస్థితి. అదే పరిస్థితికి ఇక్కడ దారులు తీస్తూ మొత్తం 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో 25 పార్టీ కార్యాలయాలను ప్రారంభించి మరి గావ్ చలో అంటే పల్లెకు పోదాం అనేటటువంటి కార్యక్రమాన్ని మొత్తం 175 నియోజకవర్గాల దృష్టిలో పెట్టుకొని భారతీయ జనతా పార్టీ చేసుకుంటా పోతా ఉంటే, మీరు కలిస్తే కలవండి, మీరు ఉంటే ఉండండి, పోతే పోండి, మా పని మేము చేసుకుపోతామని చెప్పేసి వాళ్ళు పోతా ఉంటే వాళ్ళకి మీరు డెడ్ లైన్ పెట్టడం ఏంటి పెద్ద కామెడీ కాకపోతే? ఇక్కడ సరే మీరైనా సరే సవ్యంగా ఉన్నారా? కలిసి వెళ్దామని నిర్ణయించుకున్న తర్వాత సమన్వయ కమిటీలను వేసుకున్నారు. ఏ రోజైనా సరే సమన్వయ కమిటీలు సమావేశం అయినాయా? పవన్ కళ్యాణ్ ఇంటికి చంద్రబాబు నాయుడు వస్తాడు,
చంద్రబాబు నాయుడు ఇంటికి పవన్ కళ్యాణ్ పోతాడు, ఆయన ఇంటికి ఈయన వస్తాడు, ఈయనింటికి ఆయన పోతాడు, ఈయనింటికి ఆయన వస్తాడు, ఆయన ఇంటికి ఈయన వస్తాడు. ఇది తప్ప పవన్ కళ్యాణ్ వెంట జనసేన నాయకులు ఉండరు, చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉండరు. ఇద్దరు ఏం మాట్లాడుకున్నారో అర్థమే కాదు. వీళ్ళిద్దరిని ప్రమోట్ చేసేటటువంటి చంద్రజ్యోతి పత్రిక మాత్రం జనసేన పార్టీకి 61 సీట్లను ఒకసారి రాస్తుంది, 20 సీట్లను ఒకసారి రాస్తుంది. మరొకసారి ఏమో 45 సీట్లకు తక్కువైతే పొత్తే కుదరదని పవన్ కళ్యాణ్ తేల్చేశాడని చెప్పేసి అంటారు. నిన్నటికి నిన్న 3 గంటలు స్వయంగా డ్రైవింగ్ చేసుకునేలా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఏకంగా 3 గంటలు కొనసాగినాయి చర్చలు. 3 గంటలు కొనసాగి బయటకు రాగానే ఇంకా కూర్చున్నాం, మాట్లాడుకున్నాం, ఇవాళ రేపో ప్రకటిస్తామని చెప్పేసి అన్నారు. సరే 3 గంటలు మాట్లాడుకొని అయిపోయిన తర్వాత మధ్యలో బాలశౌరి అనేటటువంటి ఇంకొక వైసీపీ పార్లమెంట్ టికెట్ ఇవ్వనన్న తర్వాత ఆ పార్టీలో చేరతానన్న ఆయనతోటి పార్టీలో చేర్చుకొని మళ్ళీ పోయాడు. మళ్ళీ అక్కడికి పోయి మళ్ళీ కొన్ని గంటల పాటు అక్కడ ఉన్నాడు. మళ్ళీ బయటకు వచ్చి పొత్తులన్నాక సమస్యలు ఉంటాయి, చిన్న చిన్న పార్టీలు, చిన్న చితక పార్టీలు, కాంగ్రెస్ మరి సిపిఐ, సిపిఎం, బిఎస్పీలతో పెట్టుకున్నప్పుడే సమస్యలు సృష్టించారు వాళ్ళు, అంత తేలిగ్గా కాలేదు. మరి తెలుగుదేశం పార్టీ లాంటి పెద్ద పార్టీ, అంటే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఉన్నటువంటి చరిత్ర ఎంత, తెలుగుదేశం పార్టీ చరిత్ర ఎంత, తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడు చరిత్ర ఎంత, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీని ఏం చేశాడు, యావరేజ్ గా ఎన్టీ రామారావు జీవించి ఉండగా తెలుగుదేశం పార్టీకి జరిగినటువంటి ఎన్నికల్లో 43% ఓట్లు వస్తే చంద్రబాబు నాయుడు తన చేతుల్లోకి తీసుకొని ఆ తెలుగుదేశం పార్టీని యావరేజ్ గా, ఇతనికి ఎన్నికల్లో మొన్న 39% వచ్చినాయి, కొంతకాలం 30% వచ్చినాయి, యావరేజ్ గా 35%కి తగ్గించేశాడు. అంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో, తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఈయన చేతుల్లోకి తీసుకొని 13% ఓటర్లని దూరం చేశాడు. ఇతను తెలుగుదేశం పార్టీకి దూరం చేశాడు. ఎంత గొప్ప పార్టీ తెలుగుదేశం పార్టీ అంటాడు. నువ్వు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకొని పొత్తుతో ఉండాలని నువ్వు చెప్పటం ఏంటి? నీ కార్యకర్తలు, నీ కాపులు, ఏదైతే కాపులందరూ కలిసి రండి అని చెప్పేసి నువ్వే పిలిపించావు. నీ కాపులు నీ వెంట నడవాల్సిందే అని చెప్పేసి నువ్వు చెప్పటం ఏంటి? మరి ఆ పెద్ద ఆయన హరిరామ జోగయ్య ఒకడు ఉన్నాడు. వైసీపీని ఓడించడం అంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేయటం కాదురా బాబు, కనీసం 40 నుంచి 60 స్థానాల మధ్య మనం పోటీ చేయాలి, ఎక్కువ స్థానాల్లో పోటీ చేసి మరి ముఖ్యమంత్రి సీటుకి మనం పోటీలో నిలవాలి. కనీసం 2.5 ఏళ్ళు ముఖ్యమంత్రి అనేది ఎన్నికల మేనిఫెస్టోలను ప్రకటించాలి. అలా ప్రకటించినప్పుడు మాత్రమే కాపుల ఓట్లు వస్తాయని చెప్పేసి ఆయన చెప్తాడు. మరి నీ మీద నీ యొక్క మీ ఇద్దరు నువ్వు వెళ్ళి 3 గంటలు అక్కడ కూర్చొని ఉంటే ఐటీడీపీ వాళ్ళు సెటైర్లు వేస్తారు. వాళ్ళు ఏమని సెటైర్ వేశారో తెలుసా? పవన్ కళ్యాణ్ మీద ఏమని వేశారంటే, మా పవన్ కళ్యాణ్ ఏం తగ్గలేదు, చంద్రబాబుకే బేరం పెట్టాడు. చంద్రబాబు, నీకు 150 సీట్ల కన్నా ఒక్క సీటు కూడా పెచ్చు ఇవ్వను, నువ్వు 150 సీట్లతో సర్దుకుపోవాల్సిందే అని మా పవన్ కళ్యాణ్ భీష్మించుకొని కూర్చుంటే చంద్రబాబు నాయుడు కాళ్ళ ఏళ్ల పడి బతిలాడుకొని అయ్యయ్యో 5